పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాంగ్రెస్ బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు హాజరైనా మీటింగ్కు మాత్రం జనం రాలేదు. సభాస్థలి జనం లేక వెలవెలబోయింది. ఉన్న కొద్ది మంది జనం కూడా భట్టి మాట్లాడుతుండగానే ఇంటిదారి పట్టారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చినా ప్రజలెవరూ పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. 6 హామీలను అమలు చేయని హస్తం సర్కార్ను ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. కాబట్టే కాంగ్రెస్ మీటింగ్లు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, పెద్దపల్లిలో గోదావరిఖనిలో కాంగ్రెస్ బహిరంగ సభ ఫ్లాప్ అయినట్లు తెలుస్తోంది. అక్కడ జనం ఏమంటున్నారు కాంగ్రెస్ గురించి? సాయి మాధవి ఈ రోజు పెద్దపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి రామగుండం పవర్ ప్లాంట్ సందర్శించారు. ఆ తర్వాత OCP 4 కూడా సందర్శించారు. హైడ్రల్ పవర్ కావచ్చు, అలాగే జెన్కు సంబంధించినటువంటి 800x1 మెగావాట్ల ప్లాంట్ కోసం పునరుద్ధరణ కోసం అయితే భట్టి విక్రమార్క గారు ఈ రోజు పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. అనంతరం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సింగరేణి సంస్థల ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం గోదావరిఖనిలోని ప్రధాన చౌరస్తా వద్ద బహిరంగ సభలో భట్టి విక్రమార్క గారు పాల్గొన్నారు. భట్టి విక్రమార్క గారితో పాటుగా దుద్దిల సీరబాబు, అలాగే పొన్నం ప్రభాకర్, అలాగే ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, అలాగే ఎంపీ గడ్డం వంశీ, అలాగే హర్కర వేణుగోపాల్ ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా భట్టి వెంట ఉన్నారు. ఈ రోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగినటువంటి ప్రధాన చౌరస్తాలో జరిగినటువంటి బహిరంగ సభను మొత్తంగా పూర్తి స్థాయిలో ఫ్లాప్ అయిందిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంత్రి, ఒక డిప్యూటీ స్థాయి హోదా ఉన్నటువంటి నాయకుడు ఏదంటే ఒక గోదావరిఖని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నటువంటి ఒక చిన్న కూడలి, ఏదో ఒక నాలుగు వైపులా 4 రహదారులు ఉంటాయి. ఈ 4 రహదారులను కలిపి ఒక చౌరస్తా. ఇది గోదావరిఖనికి ఒక ప్రధాన చౌరస్తాగా చెప్తుంటారు. ఈ చౌరస్తా వద్ద ఒక డిప్యూటీ సీఎం స్థాయి నాయకుడు వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక చిన్న విశాలం ఉన్నటువంటి స్థలంలో బహిరంగ సభను ఏర్పాటు చేయడం పట్ల తమ నాయకుడిని తామే తక్కువ చూపుకున్నారనేటువంటి వాదన అయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా గోదావరిఖని వాసులంతా కూడా చర్చించుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ బహిరంగ సభకు జనం మాత్రము పూర్తిగా రాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే జనం కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 ఏళ్లలో అధికారం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో కొత్త జోష్తో వచ్చినటువంటి కాంగ్రెస్ క్యాడర్ తప్ప జనం అయితే మనకు కనిపించలేదని చెప్పుకోవచ్చు. ఆ చిన్న కాస్త జనం కూడా భట్టి విక్రమార్క గారు మాట్లాడుతుంటే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా సుమారు 2 నుంచి 2500 వరకు మాత్రమే చైర్స్ వేయడం జరిగింది. ఈ చైర్స్ కూడా దాదాపుగా 70% కూడా ఖాళీగానే దర్శనమిచ్చారు. అవి కూడా వీళ్ళు మాట్లాడుతున్నంతసేపు కూడా వచ్చిన ఆకాశ జనం కూడా వెళ్ళిపోయిన పరిస్థితులు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి వస్తున్నటువంటి వ్యతిరేకతనే మనం కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ రోజు జరిగినటువంటి భట్టి విక్రమార్క గారి బహిరంగ సభ అయితే అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడిన దాంట్లో కూడా మాటల్లో కూడా అసలు లేని మాటలే మాట్లాడు, అవగాహన లేని హామీల గురించే మాట్లాడారు తప్ప కొత్తగా ఏం చెప్పలే అంటూ కూడా ఇప్పటికే జనం చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా గోదావరిఖనిలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. సాయి మాధవి, మొత్తంగా ఈ రోజు జరిగినటువంటి బహిరంగ సభలో కూడా ముఖ్యంగా ఈ నాయకుల మధ్య పరస్పర అవగాహన కావచ్చు, నాయకుల మధ్య సరైన వైఖరి కూడా లేదు. ఒకరికొకరికి అనుబంధం లేని విధంగా ఒకవైపు ఒక నాయకుడు మాట్లాడుతుంటేనే మరొక నాయకుడు శాలువాళ్ళు కప్పించుకోవడం కావచ్చు, బుకేలు తీసుకోవడం కావచ్చు. కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఒక అయోమయంలో చిన్న స్థాయిలో ఏదో సాధారణ ఎమ్మెల్యేగా వచ్చినట్లుగా ఒక డిప్యూటీ స్థాయి నాయకుని కూడా చూసినటువంటి పరిస్థితులు కూడా మనం స్టేజ్ పైన కూడా చూడడం జరిగింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి వరకు దాదాపుగా ఏది కూడా పూర్తి స్థాయిలో నెరవేరలేదు. కాబట్టి జనమంతా కూడా కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల కూడా పూర్తి స్థాయిలో
వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి జనం అయితే ఈ సభకు రాలేదని చెప్పవచ్చు. వచ్చిన కాస్త జనం కూడా కొద్దిసేపటికే వెళ్ళిపోవడం జరిగింది. మరోవైపు పెద్దపల్లి జిల్లాలో గోదావరికని అంటేనే ఒక పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ సింగరేణి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఆర్ఎఫ్సీ కావచ్చు, అన్ని కూడా ఉంటాయి. ఇక్కడ కార్మికులు, సింగరేణి కార్మికులకు పెద్ద చెయ్యి. సింగరేణి కార్మికులకు కూడా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. రేపు బట్టి విక్రమార్క వారు వస్తున్నారని తెలిసిన వెంటనే కార్మిక సంఘాలు కూడా సిఐటి కావచ్చు, టీబీజీకేస్ కావచ్చు, కార్మిక నాయకులంతా కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బట్టి విక్రమార్క గారు ఈ గోదావరికని గడ్డకు వస్తున్న నేపథ్యంలో స్పష్టమైన వైఖరి చెప్పాలి. కార్మికులకు ఇస్తానటువంటి హామీలు ఏమయ్యాయి, ఎప్పుడు నెరవేరుస్తారంటూ కూడా వారు సూటి ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలోనే కార్మిక వర్గం అంతా కూడా ఈ బహిరంగ సభకైతే రాలేదని చెప్పుకోవచ్చు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే వస్తుంది. దీనికి గోదావరికంలో జరిగినటువంటి బట్టి విక్రమార్క గారి బహిరంగ సభే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సాధారణ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.